నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం పరిధిలోని సల్పబండ తండాలో తీజ్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. యువతులు సంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ ఆడామగా భేదం లేకుండా సంబరాలు మునిగి తేలుతూ సంబరాలు జరుపుకున్నారు. ప్రతి ఏటా తీజ్ ఉత్సవాలు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ పద్ధతిలో తీజ్ పండుగలు జరుపుకుంటామని తండా నాయకులు చెప్పారు. 9 రోజుల పాటు యువతులు ఉపవాస దీక్ష నియమనిష్టలతో మొలకెత్తిన నారుకు నీళ్లు పోస్తారని, ఎంత మంచిగా మొలకలు పెరిగితే అంత మంచి వరుడు దొరుకుతారని విశ్వసిస్తారని వారు తెలిపారు. అలాగే రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచించి ఆంక్షలు లేకుండా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని వారు కోరారు. ఈరోజు వితాండాలో అంబరంగా మన తీజ్ వేడుకలు జరుపుకుంటున్నాం. కాబట్టి తీజ్ వేడుకలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా మాకు బంజారాలకు ఒక ఘనంగా జరుపుకుంటాం. దీనికి మా తెలంగాణలో ప్రత్యేకంగా మా రేవంత్ రెడ్డి గారికి తీజ్ అనేది స్పెషల్. దీనికి కూడా మాకు హాలిడేగా కేటాయించాలి. తీజ్ అనే పండుగను తప్పకుండా మాకు అసెంబ్లీలో కానీ మన మంత్రివర్గంలో కానీ కూడా మీరు మాట్లాడతారని సహకరిస్తూ, మరి మా గిరిజన ఆడపడుచులు ఎంతో ఆనందంగా 9 రోజులు ఉపవాసంగా వాళ్ళకు పెళ్లి కాకుండా మంచిగా చక్కగా చేసుకుంటూ ఈ 9 రోజులను గడుపుకుంటూ, మరి మా ఎస్పీ తాండా యువకులు కానీ గిరిజనులు, మా ఆడపడుచులు, మా అక్క చెల్లెలు ఈ పండుగను జరుపుకుంటున్నాము. సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాము. ఈరోజు ఎస్పీ తాండాలో ఘనంగా తీజ్ ఫెస్టివల్ చేసుకుంటున్నాము. 9 రోజులు పూజిస్తాము. పుట్టకోయి మట్టి తీసుకొస్తాము, పెండ తీస్తాము, ఆరబెట్టి దంచి బుట్టలో వేస్తాము. గోధుమలు వేసి 9 రోజులు ఘనంగా పూజించి ఈరోజు నిమజ్జనం చేస్తున్నాం. ఈరోజు తీజ్ పండుగ అంటే, ఈ తీజ్ అంటే గోధుమలను నానబెట్టి 9 రోజులు ఆవు పేడతో అగ్రికల్చర్ అంటారు చూడు, ఆర్గానిక్ పద్ధతిలో దీనికి నీళ్లు అందిస్తూ ఆ పోషకాలు ఉన్న దీనికి ఉన్న గుణం ఏంటంటే, ఇది మన బాడీకి ఇమ్యూనిటీ. దీనికి ఇమ్యూనిటీ అంటే దీనికి ఉన్న పవర్ దేనికి లేదు. కరోనా టైంలో బాగా మంది జ్యూస్ అయి కూడా తాగిండ్రు. కానీ మేము దేవుడితో సమానం. మా మేరమయ్యాడి ఎట్లనో దీన్ని కూడా ఆ విధంగా సాంప్రదాయంగా మేము తీజ్ పండుగ చేసుకుంటాం. ఆ సందర్భంగా ఇవాళ ఆదివారం కావడం వలన మా కొన్ని జాబర్లు ఉన్నా కానీ అటెండ్ అయ్యారు. అది కూడా మాకు బాగా సంతోషం. అట్లానే ఈ మా ప్రభుత్వం కూడా మా తీజ్ పండుగకు ఒక షెడ్డు లాంటిది, ఒక స్లాబ్ లాంటిది తీసి షెడ్డు లెక్క చేయాలని కోరుకుంటున్నాం. ఎట్లా అంటే ఊకే పందిరి చేయడం వలన వర్షాకాలం కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అదే మా ఎమ్మెల్యే సాబ్ భూపతి రెడ్డి సార్కి కూడా విజ్ఞప్తి చేస్తుంటాం. ఈ రోజు సల్పబండ తాండాలో చాలా సంబరంగా మా అక్క చెల్లెలు, మా తాండా ఆడపడుచులు 9 రోజులు వాళ్ళు గుట్టకెళ్ళి మట్టి సహకరించి వాళ్ళు సంబరంగా జరుపుకున్న పండుగ మా తీజ్ పండుగ. ఇవాళ మా బంధువులకి పెద్ద పండుగ ఏదైనా ఉందంటే తీజ్ పండుగ ఒకటే. మా శివలాల్ మహారాజ్ ఒకటే మార్గంలో ఏక్ జాత్ ఏక్ సాత్ ఏక్ బాత్ అంటే ఒకటే మార్గం నడుమని చెప్పిన మార్గంలో నడుస్తున్నాం. ఇవాళ అన్ని రంగంలో మేము రాజకీయ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, ఇవాళ జాబ్ ఏ రంగం పాటేవారు కానీ మేము అన్ని రంగంలో ముందుకున్నాం. ఆ దేవుడు మా శివలాల్ మహారాజ్, మా మేరమయ్యాడి, మా రామరావు మహారాజ్ ఆశీర్వాదంతో అన్ని రంగంలో ముందుకు రావాలని కోరుకుంటూ జై శివలాల్, जय महाराज, जय भवानी। मैं बदियाचू सल्पाबंडा तांडा कारवारी, हमारे ग्राम एसपी तांडा से, मंडल दरपल्ली से, जिला निजामाबाद से। आज हमारे तीज फेस्टिवल से 9 दाड़ पंडुग करता तीज फेस्टिवल कर रहे आज निमग्नम कर रहे हमारे टांडेर पैदा मनसूल शंकर नायक, खेतावत रमेश नायक, रामात पंतुल नायक, वसंतराव आज खूके तो हमें सेन आचो करनु गावड़ी डोर गोदाना सेन आचो रकाणु से आचरणु केदाणीन ई फेस्टिवल तीजेर से मुझे काई सकतो हमार छोरी वाया हुए कोन छोरी भगवान सेन आचरणु आचर कांडु केदाणी ई फेस्टिवल कर रहे आज दितवारे दाड़ो छे कोई छुट्टी जाबे वाला बनके भी छुट्टी